ఈరోజు ఫీల్డ్లో భాగంగా సూర్యాపేట జిల్లా నక్కగూడెం గ్రామం చింతలపాలెం మండలంలో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మిరప సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఏరియాలో మన వసుధ అనేది పోయిన సంవత్సరం నుంచి వాడుతూ ఉంటారు. వసుధ వాడితే ప్రతి మిరప తోటలో కూడా ఖచ్చితంగా ఇగురు వచ్చి మంచి పూతబడి మెదకదనంతో మీకు ఎకరానికి 10 క్వింటాల కాపు పడుతుంది. నమస్తే బ్రో. నమస్తే బ్రో. ఏం పేరు మీ పేరు? నా పేరు సతీష్ సార్. నక్కగూడెం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం. ఇప్పుడు వసుధ వాడటం వల్ల నీ మిరప తోటలో ఏం గమనించావు నువ్వు? పూత ఇగురు పూత మాత్రం బీభత్సంగా వస్తుంది సార్. బీభత్సం సార్. ఈ వసుధ కానీ గ్యారెంటీ ఇస్తుంది సార్. వసుధ కొడితే ఖచ్చితంగా పూత వస్తుందని నేను నమ్మకం 100% నమ్మకం ఇవ్వగలుగుతా సార్. అవునా? ఖచ్చితంగా ఇవ్వగలుగుతా. మీరు పోయిన సంవత్సరం వాడలేదు, ఈ సంవత్సరం వాడే మీ నమ్మకంగా చెప్తున్నారు. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మేము వాడలేదు. ఈ సంవత్సరం వాడిన తర్వాత ఇది కొట్టి 10 days అవుతుంది. ఒక 3 days కొట్టిన తర్వాత 3 days వచ్చిన తర్వాత పూత మాత్రం బీభత్సంగా వచ్చింది సార్. బీభత్సంగా వచ్చింది. ఇదేనా పూత అంటే? పూత అంటే ఇదే సార్. ఇదేనా పూత అంటే ఇదే. మిరప తోటలో మల్లెపూల తోట ఎప్పుడైనా చూసావు నువ్వు? చూడలేదు సార్. ఇప్పుడు చూస్తున్నావా? ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు చూస్తాను సార్.